ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవం ఆయనపై శాంతిని కురిపించగా ఆయన ప్రవచనాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. ధనం ఖర్చు పెట్టడం గురించి మనము ఆ ప్రవచనాలు తెలుసుకుంటూ ఉన్నాము. మహాశిలారా, ఈ రోజున మనము 549వ ప్రవచనాన్ని తెలుసుకుందాము. రియాజు సాలిహీన్ హదీసు కిరణాల గ్రంథం నుండి బుఖారీ మరియు ముస్లిం ఈ గ్రంథ హదీస్ యొక్క సంకలనకర్తలు. చాలా చిన్న హదీసు. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, ఓ ఆదం పుత్రుడా, ఖర్చు పెట్టు, నీపై కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. మహాశిలారా, ఖర్చు పెడితే ఖర్చు పెట్టడం జరుగుతుంది. సహజంగా మనిషి ధనాన్ని ఖర్చు పెడితే అది ఖర్చు అయిపోతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు కదండి. కానీ మనం గమనించమో లేదో, మనము ఎవరికైనా ఏదైనా సహాయాన్ని చేస్తే, ₹1 సహాయాన్ని చేస్తే దైవము ఇంకొక రూపాయి కలిపి మనకి వస్తూ ఉంటుంది. మనం ఒక ₹10 సహాయం చేస్తే ఏదో ఒక విధంగా మనకు ఇంకో ₹10 వస్తుంటాయి. అదే మనం దాచిపెట్టామనుకుంటే ధనము ఏదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏ హాస్పిటల్ పాలో లేకపోతే ఇంకోటి ఏదో ఖర్చు, అనవసరం ఖర్చు ఏదో వచ్చి మన వద్ద ధనం పోతూనే ఉంటుంది కదా. అదే చెప్తున్నాడు, నువ్వు ఖర్చు పెట్టినట్లయితే అది ఎక్కడికి పోదు. దైవం దాన్ని దాచిపెట్టి చిన్న పిల్లను ఏ విధంగా అయితే మనము పెంచి పెద్ద చేస్తాము, ఆ విధంగా మన యొక్క సత్కార్యాలను పెంచి పెద్ద చేసి విస్తృత విరిచి దాన్ని మనకి తిరిగిస్తాడు. ఆయన తన వద్ద ఉంచుకోడు. ఆయనకేంటి అవసరము కదండి. దైవానికి ఏంటి అవసరము? ఏదైనా ఆయనకు అవసరం ఉందా? లేదు కదా. అన్ని అవసరాలకు అతీతంగా ఉండేవాడు కదా దైవము. ఆయనకి ఏం అవసరం లేదు. మన ధనాన్ని మన కోసం ఖర్చు పెట్టి అక్కడికి ఇస్తే ఏం రూపంలో ఇస్తాడు? పుణ్యాల రూపంలో, సౌఖ్యాల రూపంలో, స్వర్గం రూపంలో మనకు ప్రసాదించినప్పుడు స్వర్గంలో సౌఖ్యాలను చూసి ఇవన్నీ నేనెక్కడ సంపాదించుకున్నానని చెప్పేసి ఆశ్చర్యపోతే, నీవు ఖర్చు పెట్టింది రూపాయే, కానీ నేను ఎన్నో రెట్లు పెంచి దాన్ని నీకు ఇస్తున్నానని చెప్పేసి దైవం అక్కడ ఇస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ మహాప్రవక్త ఏం చెప్తున్నారంటే, మీరు ఖర్చు పెట్టండి, మీపై కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. మనం ఒకరికి సహాయం చేసామనుకోండి, మన అవసరంలో ఇంకొకరు మనకు సహాయం చేస్తారు. మనము అలాగే ఉన్నామనుకోండి, మనకు ఎవరు సహాయం చేయరు. మహాశిలారా, కాబట్టి ఇక్కడ ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ను, ప్రోత్సాహాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్చు పెట్టడంలో ఉండే ఆ ప్రోత్సాహాన్ని ఇక మనకి ఇస్తున్నారు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గబగబా సమావేశం నుండి గబగబా ఇంట్లోకి వెళ్తారు. శిష్యులు ఏంటి ఇలాగే వెళ్ళిపోయారు ప్రవక్త వారు అనుకుంటే, తిరిగి వచ్చి, నా ఇంట్లో చిన్న బంగారు మొక్క ఉండిపోయింది, జ్ఞాపకం వచ్చింది, వెంటనే దాన్ని దానం చేసి వచ్చాను అని చెప్పేసి ప్రవక్త వారు చెప్తారు. ఈ విధంగా తన వద్ద ఒక 2-3 దినాలు ఏదైనా ఒక ధనం ఉండిపోవడం అనేది నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి మహాశిలారా, మనకు ఉన్నటువంటి ధనంలోనే, సంపదలోనే ఇతరులతో ఖర్చు పెట్టడం అది చాలా మనకు పుణ్యాన్ని ఇస్తుంది. దైవం మనందరికీ ఆ సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాక్యుద్దామన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.